ఇస్లామిక్ నాటో ఏదైతే ఉందో పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా ఈ 3 జెడ్డాలు ఈ రోజు కలుసుకుంటున్నాయి. దీనికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా కలుసుకొని, అంటే జెడ్డా అంటే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి జెడ్డాలో కలుసుకొని ఏదో మొత్తానికి డీల్ చేయబోతున్నారు. ఇవి భారతదేశానికి చాలా ప్రమాదకరం ఈ 3 దేశాలు. అయితే ముఖ్యంగా ఇక్కడ సౌదీ అరేబియా భారతదేశానికి వ్యతిరేకంగా ఉందంటే దానికి అనవసరం. అది భారతదేశాన్ని నాశనం చేయాలనే మనస్తత్వం దానికి ఉండదు. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా, టర్కీ యొక్క సపోర్ట్ తీసుకొని భారతదేశం మీద దాడి చేయడానికి పాకిస్తాన్కి అవకాశం ఉంటుంది. ఇక్కడ సౌదీ అరేబియా న్యూట్రల్ గానే ఉంటది భారత విషయంలోకి వచ్చేసరికి. కానీ నాటో అనేది ఏదైతే ఉందో ఈ ఇస్లామిక్ నాటోలో భాగంగా సౌదీ అరేబియా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది అది భారతదేశం మీదో లేకపోతే ఇతర దేశాల మీదకో ఏ దేశాల మీదకు ఉపయోగించిందో నాకు అనవసరం అని సౌదీ చెబుతుంది. ఇకపోతే డిఫెన్స్ పరంగా చూస్తే టర్కీ మంచి టెక్నాలజీ కలిగినటువంటిది. ఒక అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, వాటి తర్వాత 5th జనరేషన్ ఫైటర్ జెట్లను కనుగొన్నటువంటిది, తయారు చేసినటువంటిది టర్కీ. కాబట్టి టర్కీ దగ్గర ఇంకా మంచి డ్రోన్లు కూడా ఉన్నాయి, మానవరహిత డ్రోన్లు ఉన్నాయి. ఇలాంటివి టెక్నాలజీని బాగా రూపొందిస్తుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీకి సౌదీ అరేబియా డబ్బు, అలాగే ఇటువైపు ఏమొచ్చేసి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు, పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఉగ్ర మనస్తత్వం కలిస్తే ఇది ఒక ప్రమాదకరమైనటువంటి కాంబినేషన్. సౌదీ అరేబియాకి భారతదేశం శత్రుత్వం అనవసరం. సౌదీ అరేబియాకి భారతదేశంతో శత్రుత్వమా మిత్రుత్వం కాదు. దానికి అసలు భారతదేశం అనేది అనవసరం. ఇక్కడ ఏంటంటే భారతదేశం నుంచి ప్రజలు రావాలి, అలాగే దాని యొక్క పర్యాటకం పెంచుకోవాలి, అవసరమైతే చమురు కూడా అమ్ముకొని లాభపడుతుంది. అవసరం కాకపోతే ఏంటంటే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు దానికి కావాలి. రేపు ఇరాన్ నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచో ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ తో పాటు తన్ను కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే 2030 విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ కు అనుగుణంగా వెళ్తున్నప్పుడు ఈ ఇరాన్ అమెరికా యుద్ధం ఏదైతే ఉందో దీని వల్ల చాలా నష్టపోయింది. కానీ తనను తానే కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. అదే దాని దగ్గర కనుక అణ్వాయుధాలు ఉంటే ఇరాన్ ఈ రోజు ఇంత విచ్చలవిడిగా విరుచుకుపడేదా? కాబట్టి దానికి ఏంటి కావాలి అంటే అణ్వాయుధాలు కావాలి, అలాగే డిఫెన్స్ వ్యవస్థ కావాలి. అందుకే పాకిస్తాన్ తో ఈ రోజు చట్టపట్టలు వేసుకొని పరిగెట్టాల్సి వస్తుంది. లేకపోతే పాకిస్తాన్ అని దేకేది కాదు. కాబట్టి ఇప్పుడు భారతదేశం చాలా అప్రమత్తంగా ఉండాలి. మరి అప్రమత్తంగా లేదంటే అప్రమత్తంగా ఉంది. భారతదేశం అప్రమత్తంగా ఉంది. కాకపోతే ఇప్పుడు చూడండి, మనకి శత్రువుకి ఇప్పుడు మంచి సపోర్ట్ దొరికింది. ఇటువైపు ఈ కూటమికి చైనా కూడా మంచి సపోర్ట్ చేస్తుంది, డబ్బులు తీసుకొని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ దానికి లాభం వ్యాపారం అయిపోద్ది, మన మీద శత్రుత్వం కూడా ఏ బురద అంటకుండా అయిపోద్ది. పాకిస్తాన్ ఉన్నంత వరకు హ్యాపీ. పాకిస్తాన్కి ఈ రోజు సౌదీ అరేబియా డబ్బు ఇస్తుంది కాబట్టి ఆ డబ్బుతో చైనా దగ్గర ఏమైనా కొనుక్కోవచ్చు. అలాగే చైనాకి డబ్బు ఇచ్చిన తర్వాత ఈ 3 ఇంకా మంచి టెక్నాలజీ కూడినటువంటి ఒక వ్యవస్థను తయారు చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు భారతదేశం అప్రమత్తం అవుతుంది. అటువైపు రఫేల్ ఏవైతే 114 రఫేల్ కి జరిగినటువంటి ఒప్పందం ఉందో 3,14,000 కోట్లు, 3,25,000 కోట్లు, దానికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఈ రోజు అయిపోయాయి ఈ రోజుతోటి. సో 94 ఫైటర్ జెట్లు, రఫేల్ ఫైటర్ జెట్లు భారతదేశం, అటువైపు ఫ్రాన్స్. ఇందులో 94 ఏమొచ్చేసి రఫేల్ యుద్ధ విమానాలని ఫ్రాన్స్, భారతదేశం సంయుక్తంగా నిర్మించుకోవాలి. మిగతా బ్యాలెన్స్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మిగతా 20 రఫేల్ మాత్రం మనకి ఫ్రాన్స్ మనకి ఇచ్చేస్తుంది. అలాగే నావికా దళానికి ఇవ్వాల్సినటువంటి 36 ఇచ్చేసింది. ఇంకా ఇవ్వాల్సినటువంటి నావికా దళానికి ఇవ్వాల్సినటువంటి ఇంకా 26 కూడా ఇవ్వాలి. ఇలా మొత్తం కలిపితే 176 రఫేల్ యుద్ధ విమానాలు మనకు రావాలి. అంటే మన దగ్గర ఉంటాయి. ఈ 114తో పాటు ఆల్రెడీ వాయుసేన దగ్గర ఉన్నటువంటి 36, నావికా దళానికి రావాల్సినటువంటి 26 కలిపితే 176, 186 అవుతున్నాయి. ఇది కాకుండా మళ్ళీ మనం సొంతంగా తయారు చేసుకుంటున్నటువంటి 5th జనరేషన్ యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ ఆల్రెడీ సమాయత్తం చేస్తుంది భారత్. దీనికి కొంచెం సమయం పడుతుంది. ఈలోగా వీళ్ళు కూడా ఇస్లామిక్ నాటోను కూడా బలపరుస్తారు. సో ఏదేమైనా సరే మన యొక్క జాగ్రత్తలో మనం ఉండాలి. మనం ఉంటున్నాం కూడా. కానీ మన శత్రువులు ఇక్కడ దేశంలో ఉన్నటువంటి శత్రువులకి అవేం పట్టవు. మనం పార్లమెంట్ ని, రాజ్యసభని అడ్డుకోవాలి, ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి. అలాగే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే అధికారంలో ఉందో, ఏ రాష్ట్రాల్లో ఉందో అక్కడ మాత్రమే మనము నిరసనలు, ధర్నాలు, ఉద్యమాలు చేయాలి. దేశాన్ని అస్థిరపడుతున్నామా, లేకపోతే కిందకు దోసేస్తున్నామా, ఆర్థిక వ్యవస్థలోకి దోసేస్తున్నామా, లేకపోతే ఏ సంక్షోభంలోకి వెళ్తుంది అనవసరం. అది ఆర్థిక సంక్షోభమైన, రాజకీయ సంక్షోభమైన మనకు అనవసరం. మనకి బీజేపీ దిగిపోవాలి అంతే. మనం అధికారంలోకి వచ్చేయాలి, ఆ పదవిని పంచుకోవాలి. బ్రిటిష్ వాళ్ళతో కొంత, ఆ మనస్తత్వంతో కొంత, ఇస్లామిక్ భావజాలంతో కొంత పరిపాలిస్తే సరిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఎలాగో 100-200 రకాలుగా విడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ మనకు శత్రువులుగా ఉండరు, మనకు సపోర్ట్ గానే చేస్తారు. వాళ్ళు సపోర్ట్ గానే ఉంటారు. ఈ మధ్య కొంతమందికి చలనం వచ్చినటువంటి వారు కొంచెం వరుస్తూ ఉంటారు. వాళ్ళతో మనకేంటి? అది ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాల పరిస్థితి. వాళ్ళ స్వార్థమే వాళ్ళది. ఈ దేశం ఏమైపోయినా పర్లేదు వాళ్ళకి.